నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్. మెయిన్గా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే చూస్తాం. అంటే మీకు 0 degrees to 90 degreesలోనే ఉంటుంది. సపోజ్ ఇదొకటి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అని అంటే ఇక్కడ ఒక యాంగిల్ 1 ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ 2 ఉంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్లో సమ్ ఆఫ్ 2 angles ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సమ్ ఆఫ్ 2 angles అంటే 1 + 2. మనం యాంగిల్ని ఇలా డినోట్ చేస్తాం. యాంగిల్ 1 + యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ టాపిక్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది మనం స్ట్రైట్ లైన్లో చూస్తాం. ఇందాక చెప్పినట్టు స్ట్రైట్ లైన్లో కంప్లీట్ యాంగిల్ వచ్చి 180 degrees. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఓకే. ఇప్పుడు దీన్ని 1 యాంగిల్ అని తీసుకుందాం, ఇటువైపు సెకండ్ యాంగిల్ తీసుకుందాం. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ 2 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనం 90 degrees తీసుకుంటాం కాబట్టి సో సమ్ ఆఫ్ 2 angles మస్ట్ బి 90 degrees. సప్లిమెంటరీ యాంగిల్స్లో స్ట్రైట్ లైన్ కాబట్టి సమ్ ఆఫ్ 2 angles విచ్ ఈస్ యాంగిల్ 1 + యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. లెట్ us solve a problem now. Suppose if one angle is 25 degrees, find the other angle if both the angles make complementary. ఓకే, సో ఇలాగానే క్వశ్చన్ వచ్చిందంటే మనం ఎలా రాస్తాము? ఫస్ట్ మనకి ఏముంది గివెన్ అని రాస్తాం. గివెన్లో 1 యాంగిల్ ఫస్ట్ యాంగిల్ అని తీసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 25 degrees. ఓకే, let the other angle be x degrees. We know that the sum of 2 complementary angles is equal to 90 degrees. అయితే మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు 25 degrees ప్లస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అయితే ఇప్పుడు x degrees మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x degrees ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 25. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0 నుండి 5 పోతే ఇక్కడ 5 ఉంటుంది. మనం ఇక్కడ నుండి క్యారీ తీసుకుంటాం కదా. సో ఇక్కడేమో 8 ఉంటుంది, 8 - 2 వచ్చేసి 65 degrees. సో ఇప్పుడు మనము ఎలా ప్రూవ్ చేసుకుంటాం ఇది కాంప్లిమెంటరీ అవుతున్నాయా అంటే ఈ రెండు కలిపితే 90 degrees వస్తుందా లేదా అనేది మనం ఎలా కౌంట్ చేసుకుంటాము? ఇది యాడ్ చేసుకుందాం.